ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంలో లోపాలు అలాగే ఓట్ల లెక్కింపులో అవకతవకలు వీటి గురించి ఈసారి 2024 ఎన్నికల్లో విస్తారమైన చర్చ జరిగింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజానికి సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు అయిన తర్వాత ఈవీఎంల వల్ల ఓడిపోయామన్న సందేహాన్ని అధికారం కోల్పోయిన వైసీపీ అధినేతలు వ్యక్తం చేయటం కూడా ఈ చర్చని కొంచెం ఆసక్తికరం చేసింది. దాన్ని అలా పక్కన పెడితే ఇప్పుడు దీనికి ఒక అంతర్జాతీయ కోణం కూడా రావటం ఆసక్తికరం. నిజానికి నేను నిన్న ఈవీఎం లెక్కలో తేడాల గురించి చెప్పినప్పటికీ ఇది అందుబాటులో ఉంది. ముందు అది అయిన తర్వాత ఇది చెప్దామని. ఇది ఈరోజు ఎలన్ మస్క్ చేసినటువంటి ఒక ట్వీట్, తన ఎక్స్ గా మార్చాడు కదా. దానికంటే ముందు అమెరికాలో అధ్యక్ష పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి జూనియర్ కెనడీ, రాబర్ట్ ఎఫ్ కెనడీ, ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్యానం ఇది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒకవైపు అంటే ప్రతిపక్ష నేత కాగలిగిన కుదరలేదు, ఆయన ఇష్టం. మరోవైపున సాంకేతిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బీజేపీ ప్రముఖుడు రాజీవ్ చంద్రశేఖర్, వీళ్ళ మధ్య కూడా చర్చకు దారితీసింది. అంటే ఇది ఒక విస్తృతమైన చర్చ అవుతుందనడంలో మటుకు ఎలాంటి సందేహం లేదు. దీని పూర్వాపరాల్లోకి మనం కనుక వెళ్తే ప్యూర్టోరికోలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో అంటే ప్రైమరీస్ లో చాలా దారుణమైనటువంటి అవకతవకలు జరిగాయి. వేల ఓట్లు గల్లంతైనాయి. ఇలాంటివి మన దగ్గర జరగకూడదు. అమెరికాలో ఓటు వేసిన ప్రతి పౌరుడు కూడా తన ఓటు సరిగ్గా పడిందో లేదో తనిఖీ చేసుకునే పరీక్షించుకునే అవకాశం ఉండాలని రాబర్ట్ ఎఫ్ కెనడీ వ్యాఖ్యానం చేశారు. ఆయన స్వతంత్ర అభ్యర్థి. మీకు అందరికి ఒక విషయం తెలుసు, అమెరికా ఇప్పటికి కూడా బ్యాలెట్ పేపర్లే వాడుతుంది. ఈ బ్యాలెట్ పేపర్లను వాడడం వల్ల కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు బిల్ క్లింటన్ తర్వాత జూనియర్ బుష్ అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలో దాదాపు ఆ ఎన్నికల ఫలితం నిర్ధారించడానికి కొద్ది మాసాల పాటు సమయం తీసుకున్నారు. ఫ్లోరిడాలో చాలా కూడా జరిగాయి. అప్పుడు క్లింటన్ ఎన్ని రోజులు మీరు అందరూ వస్తే ఎవరో ఒకరిని తేలిస్తే నేను దిగిపోతాను కదా అన్న పరిస్థితి కూడా ఉండింది. అయినా సరే బ్యాలెట్ పేపర్లకే వాళ్ళు కట్టుబడ్డారు. కొన్ని చోట్ల ఏదో కొంత పరిమితంగా వాడతారని అంటారు, కానీ బ్యాలెట్ పేపర్లే చాలా పశ్చిమ దేశాల్లో కూడా వాడతారు. ప్యూర్టోరికోలో ఇలా జరిగిన తర్వాత భారతదేశంలో ఇప్పటికే ఒక సుప్రీంకోర్టు దాకా ఈ వివాదం వెళ్ళినటువంటి నేపథ్యంలో మరొకసారి ఈ చర్చ మొదలవుతోంది. ఈ చర్చ మొదలైనప్పుడు ఏమైంది, అసలు ఈ ఈవీఎంలు అనే వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ, ఏఐ సహాయంతో కానీ మనుషులు కానీ వీటిని మాయ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అసలు ఈవీఎంస్ అనేవి వాడకూడదు, వాటిని నిషేధించాలన్న పద్ధతిలో ఎలన్ మస్క్ వ్యాఖ్యానించారు. సరైన తీవ్రమైన వ్యాఖ్యానాలు చేస్తుంటారు, అది మనకు తెలుసు. భారతదేశానికి కూడా ఆయన తన పర్యటన ప్రధాని మోదీని కలుసుకోవడానికి వస్తాన తర్వాత దాన్ని కొంచెం వాయిదా కూడా వేసుకున్నారు. ఇప్పుడు మస్క్ ట్వీట్ చేసిన తర్వాత దీన్ని వెంటనే మన మీడియాలో ఇది వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారు, వీ షుడ్ ఎలిమినేట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్, ఎలిమినేట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ హ్యాక్డ్ బై హ్యూమన్స్ ఆర్ AI వైల్ స్మాల్ ఈజ్ స్టిల్ టూ హై. అంటే ఇక్కడ ఇది కూడా గుర్తించాలి, మార్చగలిగింది స్వల్పమే కానీ దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉండవచ్చు అన్నాడు. మస్క్ పోస్టెడ్ an X while reacting to American politician and conspiracy theorist Robert F. Kennedy Jr.'s concern over issues with EVMs in Puerto Rico's recent primary election. ఈయన మామూలుగా కుట్ర జరుగుతుంది వీటితో అని ఆరోపించేటటువంటి సిద్ధాంతం రాబర్ట్ ఎఫ్ కెనడీ. ఆయన ఎప్పుడూ ఆ వాదన చేస్తుంటారో అది చేశారు. సో మస్క్ ఇలా చేయగానే మన దేశంలో ఈ చర్చ వచ్చింది కదా. ఈవెన్ సుప్రీంకోర్టు ముందు కూడా ప్రతిపక్షాలు వీటిని సక్రమంగా నిర్వహించలేకపోతే మనం తిరిగి బ్యాలెట్ పేపర్లకు వెళ్ళడం మంచిదేమో ఆలోచించాలని కూడా చెప్పాయి. సుప్రీంకోర్టు ఏమో చాలా చర్చించిన తర్వాత వాయిదాలు వేసిన తర్వాత ఒత్తిడితో చివరికి అలా అదేమో అవసరం లేదు, బాగానే ఉన్నాయని ఎన్నికల సంఘం సమాధానం తీసుకొని చెప్పి ఇప్పుడు మస్క్ ఇలా చెప్పడము, దీని వెంటనే రాహుల్ గాంధీ దీని మీద ఆయన స్పందిస్తూ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ ఒక చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ సహాయంతోనే దీన్ని మార్చొచ్చు, ఇలా మారుస్తానని చెప్పినటువంటి ఆయన మహారాష్ట్రలో ఒక ఆయన ఉన్నాడని ఆయన పేరు ఆ వివరాలు కూడా రాహుల్ గాంధీ పోస్ట్ చేశాడు. ఇప్పటికైనా కానీ వీటి గురించి ఆలోచించడం చాలా మంచిది కదా అన్న పద్ధతిలో మీడియాలో చర్చ అంతా రాగానే ఇప్పుడు మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రంగంలోకి దిగి ఈయన ఏమంటాడు అంటే, ఈయన వెంటనే దీన్ని ఖండిస్తూ మస్క్ చెప్పేది ఎలా ఉందంటే, వేరే దేశాలకు వర్తిస్తాయేమో కానీ అవి స్టాండర్డ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నటువంటి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న వాళ్ళకి అది వర్తిస్తాయేమో కానీ భారతదేశానికి వర్తించవని.
Indian EVMs are custom designed, secure and isolated from any network or media. No connectivity, no Bluetooth, Wi-Fi, internet. There is no way in. Factory programmed controllers that cannot be reprogrammed. Chandrasekhar also offered to provide a tutorial on how to properly design and build secure electronic voting machines. Electronic voting machines can be architected and built right in India has done. We would be happy to run a tutorial. ఎలాన్ కలుసుకోవడానికి వచ్చినప్పుడేమో ఎలాన్ మస్క్ చాలా గొప్ప, మోదీని కలుసుకొని వస్తాడు. ఇప్పుడు ఆయన ఏదో కొన్ని విమర్శలు చేసేసరికి ఆయనకు మేము ట్యూషన్ చెప్తామని రాజీవ్ చంద్రశేఖర్ అంటున్నారు. లోపాలు అయితే ఉన్నాయి కదా, లోపాలు దిద్దుకోవడానికి ఏం చేయాలి అన్న విషయం ఒకటి. బ్యాలెట్ పేపర్ కు తిరిగి వెళ్ళాలి అనేటటువంటి మాట సుప్రీంకోర్టు కూడా పరిశీలించింది కదా. కాబట్టి కెనడీ ఏమంటాడు, కెనడీ హూ ఇస్ రన్నింగ్ ఫర్ ది యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ as an independent candidate had cited an Associated Press report on hundreds of voting irregularities and stressed the importance of a paper trail to identify and correct such issues. Luckily there was a paper trail, so the problem was identified and vote tallies corrected. What happens in jurisdictions where there is no paper trail అని అడిగాడు ఆయన. సరిగ్గా మన దగ్గర కూడా వీవీప్యాట్ అన్నది వచ్చింది దానికోసమే. అది 10%, 10% చేయాలి, అన్నిటికీ చేయాలా, ఈ చర్చ కూడా జరిగింది. సో యుఎస్ సిటిజన్స్ నీడ్ టు నో దట్ ఎవ్రీ వన్ ఆఫ్ దేర్ ఓట్స్ ఆర్ కౌంటెడ్ అండ్ దట్ దేర్ ఎలక్షన్స్ కెనాట్ బి హ్యాక్. వీ నీడ్ to return to paper ballots to avoid electronic interference with elections. My administration will require paper ballots and we will guarantee honest and fair elections. ఇది ఆయన చెప్పి, ఇదేమో మస్క్ చెప్పింది. చంద్రశేఖర్ మటుకు ఇదేదో హ్యూజ్ స్వీపింగ్ జనరలైజేషన్, అది జనరల్ గా ఆయన చెప్తున్నాడు. అంటే ఇంకెవరు కూడా నిర్మించలేరు చాలా సురక్షితమైన ఈవీఎంలు అన్నట్టుగా మస్క్ చెప్తున్నాడు. కానీ మేము భారతదేశంలో చాలా గొప్ప ఈవీఎంలు నిర్మిస్తామన్నట్టుగా ఆయన చెప్పడం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే భారతదేశం కంటే సాంకేతికంగా ఈ విషయాల్లో వాళ్లకు అవగాహన తక్కువ అని మనం చెప్పలేము. మనల్ని తక్కువ చేసుకొని అక్కర్లేదు, కానీ తప్పనిసరిగా వాళ్ళకున్నటువంటి అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉన్నాయి. మరి ఇప్పుడు ఒక్కసారిగా ఇది మనకు సరిపడదని దీన్ని ఇలా మాట్లాడటమే మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. సో రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు కామెంట్ చేశాడు కాబట్టి ఇవి అమెరికాకు, ఇది కూడా అంటాడు రాజీవ్ చంద్రశేఖర్, ఎలన్ మస్క్ వ్యూ మే అప్లై టు యుఎస్ అండ్ అదర్ ప్లేసెస్. వాళ్ళకు అక్కడ వేరే ప్లాట్ఫామ్స్ ఉంటాయి కాబట్టి అలా జరగవచ్చు, మనకు అలా జరగదని, మనకు వేరేవి లేవు అని ఎలా చెప్పగలుగుతాం. చంద్రశేఖర్ ఎలా ఉంటే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ posted an image of a new article that says an individual had access to a mobile phone with which an EVM can be unlocked. Rahul said in his post, EVMs in India are a black box and nobody is allowed to scrutinize them. Whatever scrutinize చేయడానికి లేదు. Serious concerns are being raised about transparency in our electoral process. Democracy ends up becoming a sham and prone to fraud when institutions lack accountability. అంటే ఇక్కడ సమస్య ఏమంటే ఇది రాహుల్ గాంధీ, ఇక్కడ సమస్య ఏమంటే ఇది ఆయన కోట్ చేసినటువంటి వ్యాసం. సో ఇప్పుడు ఇది ఒక అంతర్జాతీయ సమస్యగా మారింది. ద న్యూస్ రిపోర్ట్ బై మిడ్ డే రివీల్స్ దట్ ది అక్యూజ్డ్ ఇన్ క్వశ్చన్ మంగేష్ పండేకర్ is relative of Mumbai North West MP Ravindra Vaikar, who belongs to Eknath Shinde Shiva Sena. The article cites police officials as saying that the phone can be used to generate one-time password to unlock an EVM machine and was used on June 4th inside Nesco Center. కాబట్టి మంగేష్ పండేకర్ అనే ఆయన దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్ లో ఒక ఓటీపీ ఉంది. ఈ ఓటీపీ ద్వారా ఈవీఎం మెషిన్ ఓపెన్ చేయొచ్చు. జూన్ 4వ తారీఖున నెస్కో సెంటర్ లో దీన్ని ఉపయోగించారు అని పోలీస్ కంప్లైంట్. సో వీటిని రాహుల్ గాంధీ కోట్ చేశారు. ఇప్పుడు దీన్ని ఆంధ్రప్రదేశ్ అని కాదు, లేకపోతే ఇంకో చోట అని కాదు, 140 ఈవీఎంలలో తేడాలని కాదు, ఒక మొత్తం మీద విస్తృతమైన కోణంలో దీన్ని అధ్యయనం చేయాల్సిన, పరిశోధించాల్సిన అవసరం ఉంది. అలాగే న్యాయ వ్యవస్థ కూడా, సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని రీవిజిట్ మరొకసారి విచారణకు చేపట్టాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. చూద్దాం ఎన్నికల కమిషన్ ఏం చెప్తుందో. అలాగే సాంకేతికంగా, కాకపోతే ఎన్నికల కమిషన్ కన్నా ముందే, సాంకేతిక నిపుణుల కన్నా ముందే మంత్రి రంగంలోకి దిగిపోయి అమెరికా వాళ్ళకు మస్క్ చేయడానికి రాదు, మనం బ్రహ్మాండంగా చేస్తాం అని చెప్పడం మటుకు కొంచెం హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ఏదో అమెరికా కంటే మనం తక్కువ అని కాదు, కంప్యూటర్ రంగంలో తప్పకుండా వాళ్ళకు ఉన్నటువంటి ప్రథమ ప్రావీణ్యత వాళ్ళకు ఉంది, మనం కూడా అందులో భాగం కావచ్చు. రెండవది, వాళ్లే పక్కన పెట్టి ఎందుకు బ్యాలెట్లకు వెళ్తున్నారు, సుప్రీంకోర్టు ఈ చర్చను మరింత విస్తృతంగా చేస్తుందా అన్న అంశాన్ని మనం చూడాలి. మూడోది, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, దీన్ని ఏదో ఇప్పుడు వచ్చిన ఫలితాలను ముడిపెట్టేసి
వెంటనే చర్చ అక్కడ పరిమితం చేయాల్సిన, అక్కడ ఆపేసి అది ఇది ఒకటే అన్నట్టుగా చేయాల్సిన అవసరం కూడా లేదు. అసలు సమస్య లేదని చెప్పడం కూడా సరికాదు. అంటే మేము ఓడిపోతే మోసం, వాళ్ళు ఓడిపోతే వాళ్ళు అంటేనేమో కాదు అన్న పద్ధతి కుదరదు. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, స్టాండర్డ్ ఒకటే ఉండాలి. డబుల్ స్టాండర్డ్ ఇక్కడ కుదరదు. ఎన్నికలు సక్రమంగా జరగాలంటే ఎన్నికల సంఘం స్వతంత్రత కాపాడాలి, జవాబుదారీగా ఉండాలి. ఎన్నికల యంత్రాలు కూడా తప్పకుండా అన్ని పరీక్షలకు నిలబడాలి. మరి ఈ చర్చ తర్వాత ఏం జరుగుతుందో, ప్యూర్టో రికోలో పూర్తిగా ఏం జరిగిందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.